వెల్కమ్ టు అకాడమీ. ఐ మహేష్ సామ్లా, ఎడ్యుకేటర్ ఇన్ అకాడమీ. సో ఫ్రెండ్స్, అకాడమీ సర్చ్ బాక్స్లో కనుక మహేష్ సామ్లా అని ప్రొఫైల్ నేమ్ ఎంటర్ చేస్తే నా ప్రొఫైల్లోకి ఎంటర్ అవుతారండి. సో నా ప్రొఫైల్ మీకు రికార్డింగ్ క్లాసెస్తో పాటు లైవ్ క్లాస్ షెడ్యూల్ మొత్తం కూడా అవైలబిలిటీ ఉండడం జరుగుతుంది. సో అకాడమీ అనేది లార్జెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అండి. సో ఇండియా మొత్తంలో కూడా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి కంప్లీట్ సిలబస్ చెప్పే ఏకైక యాప్ ఏదైనా ఉందంటే అకాడమీ చెప్పచ్చు. అండ్ ఇక్కడ మనకి ప్లస్ కోర్స్ అనేది అడ్వాంటేజెస్ అండి. సో ఇక్కడ మనకి కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్తో పాటు ఎవ్రీ క్లాస్కి కూడా డౌట్ క్లియరింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో ఈ కంప్లీట్ సిలబస్ కవర్ చేస్తారు, ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుందండి, అదేవిధంగా వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు ఒకసారి మనం కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ అందరు ఎడ్యుకేటర్స్ చెప్పే క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్గా వాచ్ చేయొచ్చండి. సో వ్యాలిడిటీ ఉన్న రోజు కూడా. సో ఇక్కడ మనకి ఆఫర్స్ అండి. ప్రజెంట్ అయితే 24 మంత్స్కి +3 మంత్స్ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 12 మంత్స్కి +2 మంత్స్ ఎక్స్ట్రా అడిషనల్గా ఆఫర్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ మనకి అకాడమీలో మనకు చూసినట్లయితే బ్యాచ్ కోర్సెస్ అండి. సో ఈ బ్యాచ్ కోర్సెస్ చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక సిలబస్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం కోసం బ్యాచ్ కోర్సెస్ డిజైన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి లక్ష్యం అనే పేరుతో గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ రన్ అవుతుందండి. అదేవిధంగా వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బ్యాచ్ కోర్స్ కూడా రన్ అవ్వడం జరుగుతుంది. సో వీటితో పాటు మనకి గ్రూప్ 2కి సంబంధించిన మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎవ్రీ సండే కూడా ఉంటుంది ఇది. సో దీంట్లో మనకి మెరిట్ వచ్చినట్లయితే 100% స్కాలర్షిప్ కూడా రిటర్న్ అవ్వడం జరుగుతుందండి. సో వీటితో పాటు మనకి రివిజన్ సిరీస్ కూడా జరుగుతూ ఉంది జియోగ్రఫీ పైన. సో అండ్ వీటితో పాటు ప్రైజింగ్ అండి. సో 1 మంత్ ప్యాకేజ్ చూసినట్లయితే 1700 ఉందండి. సో మీరు మన విద్య అనే రిఫరల్ కోడ్ కనుక ఎంటర్ చేస్తే 10% డిస్కౌంట్ వస్తుందండి. సో పోతే మనకి కేవలం 15-30 రూపీస్ మాత్రమే పర్ మంత్ ఛార్జ్ ఉంటుందండి. 3 numbers are in the ratio 1:2:3 and their HCF is 12. Find the numbers అని అడుగుతున్నాడు. 3 సంఖ్యలు 1:2:3 నిష్పత్తిలో ఉన్నాయి. వాటి HCF 12 అయితే ఆ సంఖ్యలు కనుక్కోండి. మనం ఎగ్జాంపుల్స్లో కూడా ఎటువంటి మోడల్ చేసాం. అప్పుడు రెండింటికి కనుక్కున్నాం, ఇక్కడ 3టికి అడిగాడు. నంబర్స్ పెరిగితే లాజిక్ మారదు. ముందుగా మనకేమి ఇచ్చాడు? ఒక నిష్పత్తి ఇచ్చాడు. 1:2:3. 3 సంఖ్యలు ఈ నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ నంబర్స్ ఏంటని అడుగుతున్నాడు. మనకిచ్చిన క్లూ ఏంటంటే హెచ్సిఎఫ్ అనేది 12 అని ఇచ్చాడు. హెచ్సిఎఫ్ అనేది కనుక 12 అయితే ఆ 3 నంబర్స్ ఏమవుతాయంటే 12 ఇంటూ ఏ ఫస్ట్ నెంబర్, 12 ఇంటూ బి సెకండ్ నెంబర్, 12 ఇంటూ సి థర్డ్ నెంబర్. ఆ 3 నెంబర్స్ 12 ఇంటూ ఏ, 12 ఇంటూ బి, 12 ఇంటూ సి. మరి ఇక్కడ ఏ అంటే ఇదండి, బి అంటే ఇదండి, A:B:Cలో. సో ఇప్పుడు ఆ నంబర్స్ ఏమవుతాయండి? 12 ఇంటూ 1 12, 12 ఇంటూ 2 24, 12 ఇంటూ 3 36 అనేది ఆ నెంబర్స్ అవుతాయండి. 12 ఇంటూ 1 12, 12 ఇంటూ 2 24, 12 ఇంటూ 3 36 అంటే డైరెక్ట్గా చెప్పచ్చు కదా. ఇదంతా అవసరమా? చూడగానే 12 ఇంటూ 1 12, 12 ఇంటూ 2 24, 12 ఇంటూ 3 36 ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డీని మనం చూస్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ క్వశ్చన్స్ అన్నీ ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ, పోలీస్ కానిస్టేబుల్లో కూడా అడగడానికి ఛాన్స్ ఉందండి. మరి ఎస్ఐలో ఇంత చిన్న ఎగ్జాంపుల్స్ అడగడండి. మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయి సార్ అంటే, పెద్ద క్వశ్చన్స్ని ఫాస్ట్గా చేయాలంటే ఈ ప్రాక్టీస్ మనకు అవసరం. అండ్ మనం ఏం చెప్పాము? కంప్లీట్ అర్థమెటిక్ అని చెప్పాం కదా. కంప్లీట్లో ఇది కూడా వస్తుంది. బిగినర్స్ ఎవరైతే నాన్ మ్యాథ్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవి బేసిక్స్ కింద ఉపయోగపడతాయండి. అండ్ క్వశ్చన్స్ అనేటివి స్టాండర్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది టాపిక్ వరకు చూడండి, ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. నెక్స్ట్ క్వశ్చన్. The ratio of 2 numbers is 3:4 and their HCF is 4. Their LCM is. క్వశ్చన్లో స్లైట్గా చేంజ్ చేశారండి. ఇంతకుముందుకు ఆ నంబర్స్ ఏంటని మాత్రమే అడిగాడు. ఇప్పుడు వాటి ఎల్సిఎం ఎంతని అడిగాడు. అఫ్కోర్స్ నంబర్స్ తెలిస్తే ఎల్సిఎం కనుక్కోవడం ఈజీ కదా. రైట్, నంబర్స్ ఎట్లా కనుక్కోవాలి? రేషియో ఇచ్చాడు 3:4, హెచ్సిఎఫ్ ఇచ్చాడు 4 అని. నంబర్స్ ఏమవుతాయి? 3 ఇంటూ 4. ఫస్ట్ నెంబర్ ఎంతండి? 12. సెకండ్ నెంబర్ 4 ఇంటూ 4 16. సో ఫస్ట్ నెంబర్ 12, సెకండ్ నెంబర్ 16. వీటికి సంబంధించిన ఎల్సిఎం కావాలి. ఓకే, ఇంతకుముందు చెప్పిన మెథడ్ ప్రకారం ఈ రెండిట్లలో చిన్న నెంబర్ ఎంతండి? 12. 12 టేబుల్లో 16 వస్తుందా? రావట్లేదు. 12 ఇంటూ 2 32. 12 టేబుల్లో 32 వస్తుందా? రావట్లేదు. సారీ, 16 ఇంటూ 2 32. 16 1 16 రావట్లేదు. 16 2 32 రావట్లేదు. 16 3 48. 12 టేబుల్లో 48 వస్తుందా? వస్తుంది. 12 4 48. సో మనకు ఎల్సిఎం ఏమవుతుంది? ఆప్షన్ డి
48ని రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఇంతకుముందు చెప్పిన మెథడ్ ఇదండి. దీని ఇంప్లిమెంట్ అనేది మనకు చాలా సందర్భాల్లో అవసరం వస్తుందండి. పర్టికులర్గా ఈ కేసు అని చెప్పలేము, చాలా చిన్న ఎగ్జాంపుల్ ఇది. కానీ ఎక్కువ మొత్తంలో మనకు ముందుకెళ్ళిన కొద్ది వచ్చే ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ఈ పర్టికులర్ మెథడ్ ఏదైతే ఉందో మనకు చాలా చాలా వెళ్ళిపోతుందండి. తక్కువ టైంలోనే, అంటే అక్కడ ఎల్సిఎం కనుక్కోవడమే కాన్సెప్ట్ కాదు, ఎల్సిఎం కనుక్కొని ఇంకా చాలా చేయాలి. అది చేసేటప్పుడు ఇది మనకు వెళ్ళిపోతుందండి. అందుకనే ఈ చిన్న చిన్న బేసిక్స్ని ఫాస్ట్గా చేయడం నేర్చుకుంటే మనకు వెళ్ళిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్. The sum of two numbers is 528 and their HCF is 33. The number of pair of numbers satisfy this condition. Question standards కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది కదా. చూడండి, రెండు సంఖ్యల మొత్తం 528 మరియు వాటి HCF 33. ఈ కండిషన్ని అంటే పరిస్థితిని సంతృప్తిపరిచే సంఖ్యల జత సంఖ్య ఎంత, అంటే ఎన్ని పేర్స్ ఇటువంటి కండిషన్ని సాటిస్ఫై చేస్తాయి. చాలామంది అండి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనగానే చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి అనుకుంటారు. అఫ్కోర్స్ మనం స్టార్టింగ్ చెప్పిన 4-5 ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి. కొద్దిగా స్టాండర్డ్ పెరిగినప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి క్వశ్చన్సే మనకు ఎగ్జామ్లో వచ్చినప్పుడు టైం అనేది ఎక్కువగా లాస్ అవుతాం, ప్రాబ్లం వస్తుంది, లేట్ అవుతుంది. కరెక్ట్ మెథడ్ మనకు తెలియాలి. చాలామందికి తెలుసు, కొద్దిమందికి తెలియదు. కరెక్ట్ మెథడ్ మనం నేర్చుకోవాలి ఎప్పుడైనా కూడా. అందరి కోసం చెప్తున్నాను ఈ కాన్సెప్ట్. సో ఇక్కడ ఏంటంటే సంఖ్యల మొత్తం 528, వాటి హెచ్సిఎఫ్ ఎంత అండి 33. హెచ్సిఎఫ్ 33 అంటే ఫస్ట్ నెంబర్ ఏమవుతుందండి 33A, సెకండ్ నెంబర్ ఏమవుతుందండి 33B. సంఖ్యల మొత్తం అంటే ప్లస్ తీసుకోవచ్చు, విచ్ ఈజ్ ఈక్వల్ టు 528 రాస్తున్నాను. ఈ రెండిటిల్లో క్లియర్గా 33 అనేది కామన్గా ఉంది. A + B విచ్ ఈజ్ ఈక్వల్ టు 528. 33లో ఖచ్చితంగా 11 ఉంటుంది. ఇట్లా ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పక్కది కూడా 11 తోటి క్యాన్సిల్ అవుతుంది. సో 11 3s 11 4s 44, 8 ఉంటుంది 88, 11 8s 88, 3 1s 3 16s. చూడండి ఇక్కడనే 16 × 3 అనేది ఎన్నోసారి అండి 4th టైం. టేబుల్సేనండి, టేబుల్స్ నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు ఏం మిగిలింది మనకి A + B = 16 వచ్చింది. సో ఇప్పుడు A + B = 16 అయ్యేటువంటి జతలు చాలా ఉంటాయి యాక్చువల్గా. మరి అవి హెచ్సిఎఫ్ నుంచి వచ్చినప్పుడు, గాసాబా నుంచి వచ్చినప్పుడు, హెచ్సిఎఫ్ అంటే గాసాబా నుంచి వచ్చినప్పుడు ఖచ్చితంగా అవి ఏం కావాలి, సహప్రధాన సంఖ్యలు. ఇంగ్లీష్లో ఏమంటాం, కోప్రైమ్స్ కావాలి. ఇది సెకండ్ క్లాస్లో వచ్చింది, ఫస్ట్ క్లాస్లో వచ్చింది, థర్డ్ ఫోర్త్లో రాలేదు, మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది మెథడ్. అది కోప్రైమ్స్ కావాలి. కోప్రైమ్స్ ఏమేమి ఉంటాయి మరి, A + B = 16 అయ్యేటట్టు 1, 15 ఇది ఒక కోప్రైమ్ సహప్రధాన జత. 2, 14 కాదండి, ఎందుకంటే 2 టేబుల్లో 14 వస్తుంది. 3, 13 ఇది కూడా ఒక సహప్రధాన సంఖ్యల జత. 4, 12 కాదు. 5, 11 ఇది కూడా ఒక సహప్రధాన సంఖ్యల జత. 6, 10 కాదండి. 7, 9 ఇది ఒక సహప్రధాన సంఖ్యల జత. తర్వాత 8, 8 కాదు. ఆటోమేటిక్గా నెక్స్ట్ 9, 7 ఇదే నెంబర్ రిపీట్ అవుతుంది, ఇవి మళ్ళీ రిపీట్ అవుతాయి. అంటే మనకు వచ్చిన జతలు ఏంటండి 1, 2, 3, 4 జతలు వచ్చాయి. ఆప్షన్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. చేసే మెథడు 1-2 సార్లు మీరు ఓన్గా ప్రాక్టీస్ చేస్తే మూడోసారి చూడగానే ఆన్సర్ చెప్పేస్తారు. అంటే దాన్ని స్పీడ్గా చేయడం అంటాం. మెథడ్ ఇది. ఇక్కడ ఏం చెప్పాను నేను, ఫస్ట్ నంబర్స్ తీసుకుంటున్నాను 33A 33B, వాటి మొత్తం యాడ్ చేశాను, 33 తోటి క్యాన్సిల్ చేశాను, అప్పుడు మనకు 16 వచ్చింది. సో A + B = 16 చాలా నెంబర్స్ మనకు ఉంటాయి జత, బట్ అవి ఖచ్చితంగా కోప్రైమ్స్ కావాలి. ఎందుకంటే ఆ రెండు కూడా మనకు హెచ్సిఎఫ్ నుంచి వస్తున్నాయి కాబట్టి. హెచ్సిఎఫ్ అంటే కోప్రైమ్స్. ఆ కోప్రైమ్స్ ఏంటండి, మనకు వచ్చేటివి 4 మాత్రమే ఉంటాయి. వీటిని మనం ఎంత స్పీడ్గా క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ క్వశ్చన్ అంత స్పీడ్గా మనం కంప్లీట్ చేస్తాం. అంటే మనకు ఒక నెంబర్ ఉంటే ఆ నెంబర్ని సాటిస్ఫై అయ్యేటట్టుగా కోప్రైమ్స్ ఏంటి అనేది ఒక 5-6 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఒకటి వచ్చింది, ఇంకొక 5 మీ వంతు. ఓకే, నెక్స్ట్ అండి, ద నంబర్ ఆఫ్ నంబర్ పేర్స్ లేయింగ్ బిట్వీన్ 40 and 100 విత్ హెచ్సిఎఫ్ యాజ్ 15. 40 మరియు 100 మధ్య ఉన్న సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ 15 కాగల సంఖ్యల జతలు సంఖ్య ఎంత? వేరియేషన్స్
ఒక్కొక్క క్వశ్చన్కి వస్తున్న వేరియేషన్ ఇది. ఇక్కడ 40 నుండి 100 మధ్యలో గల సంఖ్యలు కావాలి. ఎన్ని ఉంటాయండి? 40 నుంచి 100 మధ్యలో 59 నంబర్లు ఉంటాయి. 59 మాత్రమే, 60 కాదు. 40 వద్దు, 100 వద్దు. ఓకే, ఆ నంబర్స్లో 15 హెచ్సిఎఫ్ కావాలి. మనకు ఒక చిన్న లాజిక్ అండి. హెచ్సిఎఫ్ అనేది 15 అయితే ఆ సంఖ్యలు ఖచ్చితంగా 15 టేబుల్లోనే రావాలి. అంటే 40 నుంచి 100 మధ్యలో 15 టేబుల్లో వచ్చే నంబర్స్ ఏంటో మనం తీసుకోవాలి ఇక్కడ. ఓకే, 40 నుంచి 100 మధ్యలో వచ్చే 15 టేబుల్స్ ఏంటండి? 15 3 45, 15 3 15 4 60, 15 5 75, 15 6 90 అండ్ 15 7 105. 105 అంటే క్రాస్ అవుతుంది, అది మనం తీసుకోకూడదు. ఒకవేళ క్వశ్చన్లో ఇక్కడ కనుక 90 ఇచ్చాడు అనుకోండి, 90% తప్పు చేస్తారండి. క్వశ్చన్ని 90% మంది తప్పు చేస్తారు, ఎందుకంటే అప్పుడు కూడా 90 తీసుకుంటారు. ఇక్కడ ఏమడిగాడండి? ద నంబర్ ఆఫ్ నంబర్స్ పేర్ లైంగ్, అంటే వాటి మధ్యలో ఉండే మాత్రమే తీసుకోవాలి. మధ్య అంటే ఇది కలవదండి. అంటే ఇక్కడ ఒకవేళ 90 అనేది ఇస్తే 90 కలుస్తుందా? కలవదు. అట్లా 90 లేకుండా అప్పుడు తీసుకోవాలి. చాలామంది 90 కలుపుకొని తీసుకుంటారు, చాలామంది మిస్టేక్ చేస్తారు. మన క్వశ్చన్లో చిన్న చిన్న పాయింట్ కూడా ఇంపార్టెంటే. 40 మరియు 100 మధ్య ఉన్న నంబర్సే కావాలి. సరే, ఇక్కడ 40 మరియు 100 మధ్యలో 4 నంబర్స్ ఉన్నాయి. మరి వాటి పేర్స్ అడుగుతున్నాడు. వాటి పేర్స్ అంటే ఏంటంటే, ఒకటి 45, 60 ఒక పేర్ అండి. సెకండ్ ఏంటండి? 45, 75 సెకండ్ పేర్ అండి. థర్డ్ పేర్ ఎంత అండి? 45, 90 థర్డ్ పేర్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి ఇంకా 45 తర్వాత? 60, 75 ఒక పేర్ అండి. 60, 90 సెకండ్ పేర్ అండి. ఓకే, నెక్స్ట్ 75, 90 లాస్ట్ పేర్ అండి. ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 పేర్స్ ఉన్నాయండి. 6 పేర్స్ ఉన్నాయి. మరి అట్లా ఇచ్చినప్పుడు డైరెక్ట్గా 1 1 1 2 1 3 సారీ 1 2 1 3 1 4 2 1 2 2 సారీ ఇక్కడ 2 2 తీసుకోవాలి. అలా ఇక్కడికి వెళ్తే నెంబర్ రిపీట్ అవుతుంది కదా, 2 3 2 4 3 4 అట్లా కూడా తీసుకోవచ్చు. లేదంటే ఇట్లా పేర్స్ రాయనవసరం లేదు. అవి ఏంటి అని అడగలేడు, ఎన్ని ఉంటాయని అడిగాడు కాబట్టి 1 2 3 4 5 6 అని చెప్పినా సరిపోతుందండి. 4 నంబర్స్ ఉన్నాయనుకోండి, డిఫరెంట్ పేర్స్ ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఆల్రెడీ మనం ప్రాబబిలిటీలో నేర్చుకుంటాం ముందు. అది ఫాస్ట్గా చెప్పడం అక్కడ అలవాటు అవుతుంది ఆటోమేటిక్గా. ఆ తర్వాత ఈ క్వశ్చన్ ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుంది. ఈజీ మీన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers is 12 and their difference is 12. The numbers are. 2 సంఖ్యల హెచ్సిఎఫ్ 12 మరియు వాటి వ్యత్యాసం 12 అయితే ఆ సంఖ్యలు ఏవి అని అడుగుతున్నాడు. సో చాలా సింపుల్ ప్రశ్న. ఇక్కడ హెచ్సిఎఫ్ అనేది 12, డిఫరెన్స్ అనేది 12. సో డిఫరెన్స్ అనేది 12 ఉండాలి. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో ఆల్వేస్ డిఫరెన్స్ అనేది 12 ఇచ్చిండు. ఓకే, మరి హెచ్సిఎఫ్ 12 కావాలంటే దాని మీనింగ్ ఏంటి? అందులో ఉండే 2 నంబర్స్ కూడా 12 టేబుల్లో క్యాన్సిల్ కావాలి. 66 12 టేబుల్లో వస్తుందా? 12 టేబుల్ నోటెడ్ ఉంటే ప్లస్ పాయింట్. ఇక్కడ 66 అనేది 12 టేబుల్లో రాదు, అంటే ఈ ఆప్షన్ తప్పు. 70 అనేది 12 టేబుల్లో వస్తుందా? రాదు, అంటే ఈ ఆప్షన్ తప్పు. 94 12 టేబుల్లో వస్తుందా? రావట్లేదు, అంటే ఈ ఆప్షన్ కూడా తప్పు. ఆటోమేటిక్గా ఇదే కరెక్ట్ ఆన్సర్. బట్ చూడండి, 12 టేబుల్లో 84 వస్తుంది, 12 7s. 12 టేబుల్లో 96 వస్తుంది, 12 8s. సో ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ మనకి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఈజీ. అంటే ఏ క్వశ్చన్కి ఏది అప్లై చేయాలి అనే అవగాహన మనకు రావాలి ముందుగా. అది రావాలంటే అక్కడ ఉండే మోడల్స్ అన్నింటినీ వింటూ ప్రాక్టీస్ చేయాలి. అది చేస్తే ఆ అవగాహన మనకు వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 4107. If the HCF of these numbers is 37, then the greater number is. 2 సంఖ్యల లబ్ధం 4107. ఈ సంఖ్యల గాసాగు 37 అయితే అందులో గరిష్ట సంఖ్య ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, వాటి హెచ్సిఎఫ్ ఇచ్చాడు, అందులో హైయెస్ట్ నెంబర్ అంటే గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. మెథడ్ మారదు కదా. ఆ సంఖ్యలు ఏమవుతాయి? 37 × A, 37 × B. చాలా సందర్భాల్లో ఏబీలు వాడుతున్నాను నేను, కాన్సెప్ట్ మారకూడదని. 37 × A, 37 × B. ఆ సంఖ్యల లబ్ధం అన్నాడు, అంటే ప్రోడక్ట్ కాబట్టి ఇంటూ రాస్తున్నాను, విచ్ ఇస్ ఈక్వల్ టు 4107.
ఏ ఇంటూ బి 37 ఏ ఇంటూ 37 బి ఈక్వల్ టు 4107 అయితే అందులో గరిష్ట సంఖ్య ఏదని అడిగాడు. సో గరిష్ట సంఖ్య కనుక్కోవడం కంటే ముందు ఆ సంఖ్యలు ఏంటో మనకు తెలియాలి కాబట్టి ఆ సంఖ్యల కోసం ఏం చేస్తున్నానంటే 37 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అండి. అక్కడ వేరే నెంబర్ కోసం చూడొద్దు మనం. అంటే 2 టేబుల్లో పోతుందా, 3 టేబుల్లో పోతుందా, 5 టేబుల్లో పోతుందా, 7 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా చూడొద్దు. 37 అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనే విషయం మనకు 100 లోపు ఉండే ప్రైమ్ నెంబర్స్ని బాగా గుర్తుంచుకున్నప్పుడు అలవాటు అవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా అప్పుడు ఏం చేస్తాం, 37 టేబుల్ తోటి క్యాన్సిల్ చేస్తాం. 37 1 జా 37, 4 మిగిలింది, పక్కన 0 ఉంది అంటే 40. మళ్ళీ 37 1 జా 37 ఈసారికి 3 మిగిలింది, పక్కన 7 ఉంది, 37 1 జా. చూడండి ఎంత సింపుల్గా క్యాన్సిల్ అయిందో. ఆ నెంబర్ చూడడానికి పెద్దగా ఉంది, క్యాన్సిల్ చాలా సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ 37 బి ఈక్వల్ టు 111 అని ఉంది. మరి ఇక్కడ 37 1 జా 37 3 జా అండి 7 1 ఎక్కడ వస్తుంది, 7 × 3 21. కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే 21 111 మనకు రావడం జరుగుతుంది. కాబట్టి 7 × 3 తీసుకుంటున్నాను, 37 × 3 తీసుకుంటున్నాను. అప్పుడు బి ఈక్వల్ టు ఏ ఇంటూ బి, యాక్చువల్గా ఏ కూడా ఉంటుంది, ఏ ఇంటూ బి ఈక్వల్ టు 3 వచ్చింది. ఏ ఇంటూ బి ఈక్వల్ టు 3 వచ్చింది. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసే కో ప్రైమ్స్ మనకు కావాలి. కో ప్రైమ్స్ ఏముంటాయి అక్కడ, 1, 3 ఉంటుంది. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే సహప్రధాన. ఇక్కడ మనకు ఎప్పుడైతే హెచ్సిఎఫ్ నుంచి నెంబర్స్ వస్తాయో మనం ఎప్పుడైనా కూడా కో ప్రైమ్సే తీసుకోవాలి. అట్లా కో ప్రైమ్స్ తీసుకుంటే మనకు వచ్చే నెంబర్స్ ఎంత అండి, 1, 3లో పెద్ద నెంబర్ ఎంత అండి 3. అంటే ఈ ప్లేస్లో 3, ఈ ప్లేస్లో 1 ఉంటుంది. 37 × 3 ఎంత అండి, 111 వస్తుంది. అంటే మన ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ సి అని చెప్పి తీసుకోవాలి. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. చూస్తున్నారు కదా, మెథడ్స్ అన్నీ చాలా చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నాయండి. నెక్స్ట్ క్వశ్చన్. The product of two numbers is 2028 and their HCF is 13. The number such pairs is. అటువంటి సంఖ్యల జతలు ఎన్ని అని అడుగుతున్నాడు. రెండు సంఖ్యల లబ్ధం 2028 మరియు వాటి HCF 13 అయితే అలాంటి జతల సంఖ్య ఎంత? ఈ క్వశ్చన్ ఇంతకుముందుకు క్వశ్చన్ సిమిలర్గా ఉంది, కొద్ది తేడా మాత్రమే ఉంది. ఆ కొద్ది తేడా కోసం ఫస్ట్ నంబర్స్ ఏమవుతాయండి, 13A, రెండో నెంబర్ ఏమవుతుందండి 13B. ప్రోడక్ట్ అడిగాడు, మల్టిప్లికేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 2028. 13 1 జా క్యాన్సిల్ చేయడమే కదా. ఇంకా 13 1 జా 13, 7 మిగులుతుంది 72. 13 5 జా 65, 7 మిగులుతుంది 78. 13 6 జా 78. 13 1 జా 13, 13 2 జా అంటే A ఇంటూ B ఈక్వల్ టు 12 వచ్చిందండి. సో ఏ ఇంటూ బి ఈక్వల్ టు 12 అయ్యే పేర్స్ ఎన్ని, అవి హెచ్సిఎఫ్ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకు కావాల్సింది కో ప్రైమ్స్ ఉండే పేర్స్ ఎన్ని కావాలి అంటే సహప్రధాన సంఖ్యల జతల సంఖ్య కావాలి. మరి ఇట్లా వచ్చే జతలు ఏమవుతాయి, 1, 12. ఇప్పుడు ఇంటూ ఉంది కాబట్టి 1 × 12 ఒక పేర్ అండి. నెక్స్ట్ 2 × 6 అండి యాక్చువల్గా, బట్ 2 × 6 అనేది 12, బట్ ఇది కోప్రైమా కాదు. నెక్స్ట్ ఏమవుతుందండి 3 × 4, అప్పుడు 12, ఇది మళ్ళీ కోప్రైమ్స్. మళ్ళీ 4 × 3 సేమ్, 6 × 2 సేమ్, 12 × 1 సేమ్. అంటే కేవలం 2 జతలు మాత్రమే అలా ఉంటాయి. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ద నంబర్ ఆఫ్ 3 numbers which are in the co-primes to each other such that the product of first two is 551 and that of the last two is 1073. The sum of 3 numbers is. ఒకదానికొకటి సహప్రధాన సంఖ్యలు అయినటువంటి 3 సంఖ్యలలో మొదటి రెండింటి లబ్ధం 551 మరియు చివరి రెండింటి సంఖ్యల లబ్ధం 1073 అయితే ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత? ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటాం. జనరల్గా ఆ 3 సంఖ్యల మొత్తం ఎంత అంటే మనకు కావాల్సింది A + B + C, ఆ 3 సంఖ్యలు ABC అనుకున్నప్పుడు. మరి ఆ ABCలు కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ 2 నంబర్స్ ప్రోడక్ట్ అంటే AB, లాస్ట్ 2 నంబర్స్ ప్రోడక్ట్ అంటే BC. AB ఉంటుంది, BC ఉంటుంది, వాటి నుంచి ABC ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి అని మనం ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఈ క్వశ్చన్ సింపుల్గా కావడానికి ఇక్కడ ఇచ్చినటువంటి క్లూ కో ప్రైమ్స్ అని ఇచ్చాడు. ఎక్కడైతే కో ప్రైమ్స్ వస్తుందో అక్కడ హెచ్సిఎఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఇంతసేపు కూడా మనం అదే చేసాం. గాసాబా గరిష్ట సామాన్య భాజకం అనే కాన్సెప్ట్ కో ప్రైమ్స్ నుంచి వస్తుంది. సో కో ప్రైమ్స్ వచ్చినప్పుడు డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. మరి ఆ హెచ్సిఎఫ్ ఎలా వస్తుందంటే మనకి ఈ 2 సంఖ్యలు, ఆ 3 సంఖ్యల్లో మధ్య పదం హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకసారి గమనించండి, ఆ 3 సంఖ్యల్ని ABC అనుకోండి. ABC 3 సంఖ్యలు అయితే మొదటి 2 సంఖ్యల లబ్ధం ఇచ్చాడు,
చివరి రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు. మిడిల్లో ఉండేదే బి అండి. ఇదే మనకు హెచ్సిఎఫ్ అనేది కావడం జరుగుతుంది. మరి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మొదటి సంఖ్య ఎంత అండి? 551. రెండో సంఖ్య ఎంత అండి? 1073. సో క్లియర్గా 551 వన్స్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇక్కడ మనకి 49 మిగులుతుంది అండ్ ఇక్కడ మనకి 473 మిగులుతుంది. రెండింటినీ కలిపితే 12, 2, 1 క్యారీ 522. సో ఇక్కడ మనకి 551 మళ్ళీ క్యారీ అండి, అంటే 522 2s ఎంత మిగులుతుందండి? 29 కదా. 22 + 29 51. 522. 29 1s 29 అండి. ఇక్కడ 23 ఉంటుంది, పక్కన 2 ఉంటుంది. 9 ఉంది, ఇక్కడ 2 ఉంది. 8 9 72. సో 8తో క్యాన్సిల్ చేస్తున్నాను. 232 క్యాన్సిల్ అయిపోయింది. అంటే మనకి హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందండి? 29 వచ్చింది. అంటే బి వాల్యూ ఎంత అండి? 29, 29. సో బి అనేది 29 అయింది. సో ఇది నేను రఫ్ చేస్తున్నాను. ఓకే కదా. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేశాను. హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 29 వచ్చింది. ఇప్పుడు మొదటి సంఖ్య కావాలి. ప్రోడక్ట్ ఉంది. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers 551. అందులో వన్ ఆఫ్ ది నెంబర్ 29. సో అప్పుడు మనకి ఏ ఈక్వల్ టు ఏమవుతుందండి? 551/29. ఓకే, ఇక్కడ 29 1s 29. సో ఎంత ఉంటుందండి? ఇంతకుముందుకే చెప్పాం కదా, 26 మిగులుతుంది. సో 26 మిగిలింది, పక్కన 1 261 అయింది. అంటే డైరెక్ట్గా 26 9s 29 9s 261 అవుతుంది. ఎందుకంటే 9 × 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 నంబర్ అనాలజీ ప్రకారం చేయొచ్చు, డైరెక్ట్గా కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి ఏం మిగిలిందండి? 19 మిగిలింది. దీని మీనింగ్ ఎంత అండి? ఇది ఏ. ఇప్పుడు సి కావాలి. సి ఈక్వల్ టు సేమ్ ప్రోడక్ట్ ఆఫ్ లాస్ట్ 2 numbers కాబట్టి 1073/29 చేయాలి. ఇక్కడ 29 ప్రైమ్ నెంబర్ అండి. దానితో క్యాన్సిల్ చేయడం మనం ఫాస్ట్గా నేర్చుకోవాలి. సో 29 1s 29 3s 29 3s ఎంత అండి? 23 60, 7 3s 21, 9 3s 27, 60 + 27 87. మిగిలింది 20, పక్కన 0 203. 203 ఉంది, కింద 9 అనేది ఉందండి. సో 9లో 3 ఎప్పుడు వస్తుంది? × 7 చేస్తే వస్తుంది. 37 అనేది మనకు సి అనేది వస్తుంది. వెరిఫై చేయండి. 29 × 7 20 × 7 140, 9 × 7 63, రెండు కలిపితే 203. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ అలాగే ఉంటాయండి. సో ఇక్కడ 37 అంటే సి అండి. ఇప్పుడు ఈ మూడిటి మొత్తం కావాలి మనకి. సో 9 + 9 18 + 7 9 + 9 18 + 7 25. 2 మిగిలింది. 4 5 + 3 85. అంటే ఆప్షన్ సి అనేది ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ అవుతుందండి. సో క్వశ్చన్ టు క్వశ్చన్ వేరియేషన్ ఉంటుందండి. సో క్లాస్ టు క్లాస్ వేరియేషన్ ఉంటుంది. సో మనం బేసిక్ నుంచి మెల్లిమెల్లిగా హై లెవెల్కి వెళ్తూ ఉన్నాం. ఈ విషయాన్ని గమనించండి, జాగ్రత్తగా వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. అండ్ మోస్ట్ ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రాక్టీస్ ఇంపార్టెంట్ అండి. ప్రాక్టీస్ చేయండి. అంటే లాస్ట్ క్లాస్లో కూడా మీకు చెప్పాను, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత నేర్చుకుంటాం. వింటే రావండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.